అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ. మరి మహిళలు ఇప్పటికీ బాగానే అన్ని దాంట్లలో బాగానే రాణిస్తున్నారు. మరి ఇంకా వెనకబడి చాలామంది మహిళలు ఉన్నారు. ఎందుకంటే వాళ్లకు ఇంట్లో వాళ్ళు ప్రోత్సాహం లేక, భర్తలు కానీ, అత్తమామలు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ ప్రోత్సాహం లేక ఇంకా ముందుకు రాలేకపోతున్నారు. అలా లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రోత్సాహము, వాళ్ళ భర్త ప్రోత్సాహము ఉండి ఇంకా మహిళలు ముందుకు రావాలి. రాజకీయంలో కూడా మహిళల పాత్ర ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఎందుకంటే చంద్రయానికి కూడా మహిళలు ఉన్నారు. మళ్ళా మన సోల్జర్స్గా కూడా మహిళలు పనిచేస్తున్నారు. ఒక డాక్టర్ ఏమి, కలెక్టర్ ఏమి, పైలట్ ఏమి, ఇన్ని రంగాలలో కూడా రాణిస్తున్నా కూడా మహిళల పైన అత్యాచారాలు అనేది, మానభంగాలు అనేది ఇంకా ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి. దానికి మా ప్రభుత్వము ఎలాంటి చర్య, అన్ని చట్టాలు అన్నీ తీసుకొచ్చారు. దానికి ప్రభుత్వం ఏమీ చేయలేదు అనడం లేదు. కానీ వెంటనే వాళ్లకు కఠినమైన శిక్షలు విధించడం లేదు. కోర్టులకు వేయడము, వాయిదాలు తీసుకోవడము, దాంట్లో అసలైన వాళ్ళు తప్పించుకోవడము, అమాయకులు బలి కావడము ఇది జరుగుతుంది. ఇది చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఏ రంగాలలో చూడినా మహిళల పాత్ర చాలా ఖచ్చితంగా, ఎంతో నిజాయితీగా వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు రాణించాలంటే ఇలాంటివి కొన్ని మనకు ఈ ప్రభుత్వము కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళకు ప్రోత్సాహం కల్పించాలి. కొంతమంది మహిళలు ఇప్పటికి కూడా అందరి ఇళ్లలో ఇలాంటివి పొద్దున్నే పేపరు చూసి కొంచెం అన్ని రంగాలలోకి రావాలంటే కూడా కొంచెం భయపడుతున్నారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా పంపించాలంటే ఇలాంటివి పొద్దున్నే లేస్తే జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు పంపించాలంటే వెనుకంజ వేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వము వెంటనే వాళ్లకు తగిన చర్య తీసుకొని కఠినమైన శిక్షలు విధిస్తే ఇంకా మరి రెండో వాడు ఇలా తప్పు చేయకుండా ఉంటాడనేది నా వాదన. తర్వాత కూడా చిన్న పిల్లల మీద కూడా అటాక్ జరుగుతుంది ఎక్కువ. ఈనడమ ఎక్స్పోర్ట్ జరగడము ఇవన్నీ అంటే ఇవన్నీ మన చేతులలో లేవు, ప్రభుత్వం చేతులు ఉంది. ప్రభుత్వము కఠినమైన శిక్ష వెంటనే వేస్తగిన ఇలాంటి చర్యలు రాకుండా ఉంటాయనేది నేను చెప్పగలను. మరి మా మహిళలకు ఎంతో భద్రత కల్పించి వాళ్ళను ముందుకు తీసుకుపోవాలని సెంట్రల్ గవర్నమెంట్ 33% వచ్చింది. 50% ఇస్తే ఇంకా మహిళలు అన్ని రంగాల్లో ఎంతో ముందుకు పోతారని నేను ఇది చెప్తున్నాను. కానీ మా మహిళలకు మాత్రము ఎటువంటి చర్యలు వాళ్ళకు అనుకూలమైన పరిస్థితులు కల్పించకపోతే మాత్రము ఇంకా మహిళలు అనేది ఇంకా రాకుండా వెనకబడే ఉంటారు అనేది నేను చెప్తున్నాను. ఇది మా మహిళా లోకానికి కొంచెం ప్రభుత్వము అనుకూలత వహించి ఇలాంటి చర్యలు జరిగినప్పుడు వాళ్లకు వెంటనే అన్ని దాంట్లలో ఉంచి వాళ్ళ కఠిన చర్యలు విధించాలని నేను కోరుకుంటున్నాను.